అబ్బా ఈ వాసుగాడు ఒకడే ఎప్పుడు నా బుర్ర తింటానే ఉంటాడు. లైట్ తీసుకోవే, ప్రతి ఆఫీస్లో ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. నేను ఫీల్ అవుతుంది వాడు నన్ను ఫ్లడ్ చేస్తున్నాడని కాదు. మరెందుకు? అందరి దగ్గర మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నాడు, పైగా అప్పని రాసుకోమంటున్నాడు. అంతలా మోసం చేస్తుంటే మేనేజర్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. మనోడే కదా అని అందరూ వదిలేస్తున్నారు. చీకట్లో వెళ్తూనిస్తుంది కదా అని మంటను ముద్దు పెట్టుకున్నావు అనుకో, మూతి కాలుతుంది. ఎంత మనవాడైనా ఇలా మోసం చేస్తుంటే వాడికి గుణపాఠం చెప్పాలి కదా. కానీ మనకి మోసం చేయడం రాదు కదా. ఇచ్చట మోసం చేయటం నేర్పించును అని బోర్డేం ఉండదు. అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎదుటివాడితో ఎలా డీల్ చేయాలో మనమే తెలుసుకోవాలి. కానీ వాసుగాడు చాలా తెలివైనడు, వాడు మోసం చేయడం చాలా కష్టం. ఎంత తెలివైన వాడికైనా ఒక చిన్న వీక్నెస్ ఉంటుంది. అది వాసుగాడికి కూడా ఉంది. వాసుగాడి వీక్నెస్ ఏంటి? అమ్మాయిలు. వాడికి గర్ల్ ఫ్రెండ్ లేదు. ఎవరైనా అమ్మాయి వాడికి హాయ్ అని మెసేజ్ చేసినా చాలు సోలు కార్చుకుంటాడు. ఏదో ఒక ఫేక్ అకౌంట్ నుంచి వాడికి మెసేజ్ చేయి, దొరుకుతాడు. ఏం చేస్తున్నావే? వాడికే మెసేజ్ చేస్తున్నా. ఈ గ్యాప్ లో ఎప్పుడు అకౌంట్ క్రియేట్ చేసావే? నాకు ఆల్రెడీ సెకండ్ అకౌంట్ ఉంది.